మనిషికి డబ్బులు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. పాము ఎలాగైతే తన చర్మాన్ని విడిచిపెడుతుందో అలాగే మనం కూడా మన గతాన్ని ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలి. ఎంత ఆకలితో ఉన్నప్పటికీ సింహం గడ్డి మేయదు. అలాగే ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఉత్తముడు నీతి తప్పడు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. నువ్వు వెళ్లే దారిలో మరుగుతున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలి అనుకుంటే నువ్వు ఎన్నటికీ నీ గమ్యాన్ని చేరలేవు. తొందరగా దొరికినది ఏది నీతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం నీతో ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. అదే జీవితం. విమర్శలకు భయపడకండి. ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, మాటలు అదుపు చేయలేనప్పుడు మనిషి ఇబ్బందుల్లో పడతాడు. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నువ్వు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. కోపాన్ని కలిగి ఉండడం అంటే అరచేత్తో నిప్పును పట్టుకొని ఇతరులపై విసరడం లాంటిది. ముందుగా అది మన చేతులనే కాలుస్తుంది. మనిషికి నాలుక ఒకటి ఉంటే చెవులు మాత్రం 2 ఉంటాయి. దీనర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడూ కృంగిపోకండి. మీరు చేసే పని సరైనది అయ్యి మీకు నచ్చితే చాలు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. అహంకారం దృష్టించి చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టే తెలుస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. కళ్ళతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి. ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. విజయం కలిగిందని విర్రవీగకండి. అపజయం కలిగిందని నిరాశ పడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. లేని వాళ్లకు ఆర్థిక బాధలు, ఉన్న వాళ్ళకి శారీరక బాధలు, ఉండి లేని వాళ్లకు మానసిక బాధలు, ఇలా ప్రతి మనిషి ఏదో ఒక బాధ పడుతున్నవారే. ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. నమ్మకం లేని ఫ్రెండ్షిప్, విలువ ఇవ్వని రిలేషన్, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతాడు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి. తప్పక విజయం సాధిస్తారు. మీ వెనుక ఏముంది, మీ ముందేముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నప్పటికీ సొసైటీలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచం అంతటికీ నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీ తోటి వాడికి ఎన్నిసార్లు సహాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను, కెరటాలను తట్టుకొని నిలబడాలి. అలాగే
జీవిత ప్రయాణంలో మనిషి తుది గమ్యం చేరాలంటే కష్టాలను కన్నీళ్లను తట్టుకొని నిలబడాలి. అప్పుడే రెండింటికి అంతిమ విజయం లభిస్తుంది. మంచి మనిషిగా జీవించండి, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయకండి. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. మీరు తినే మెతుకు మీద కొట్టిన వాడిని క్షమించవచ్చు, కానీ మీ బ్రతుకు మీద కొట్టిన వాడిని మాత్రం అస్సలు క్షమించవద్దు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎలా అయితే దాటలేవో, అలాగే కళ్ళు తడవకుండా జీవితాన్ని కూడా దాటలేవు. నువ్వు అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వాళ్ళకి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. కోరిక కొన్నాళ్ళకే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది. ఒకరిని అభిమానించడంలో తప్పు లేదు, కానీ వాళ్ళు చేసే ప్రతి పనిని మూర్ఖంగా సమర్పించడం తప్పు. నీకు ఎంత ధనం ఉన్నా ఆకలేస్తే తినేది ఆహారాన్ని. నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని. డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ. లైఫ్లో కోట్లు సంపాదించినా దొరకని ఆనందం ఒక మంచి స్నేహితుడు పొందినప్పుడు కలుగుతుంది. మీ గమ్యం ఏంటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. నాశనం అవ్వాలి అనుకుంటే అన్నీ కలిసి వస్తాయి. బాగుపడాలి అంటే 100 అడ్డంకులు వస్తాయి. ఈ 5ంటిని విడిచిపెట్టండి. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు, అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలని ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. నువ్వు నీ భవిష్యత్తును మార్చలేవు, కానీ నీ అలవాట్లను మార్చవచ్చు. ఖచ్చితంగా నీ అలవాట్లు నీ భవిష్యత్తును మారుస్తాయి. నన్ను అర్థం చేసుకునేవారు నాకు ప్రేమ ఎక్కువ అనుకుంటారు, నన్ను అర్థం చేసుకోలేని వారు నాకు కోపం ఎక్కువ అనుకుంటారు. జ్ఞాపకాలు అనేవి కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. ఉండటానికి ఏమీ కారణాలు లేనప్పుడు వెళ్ళటానికి కారణం వెతకక్కర్లేదు. చీటికి మాటికి గొడవ పడి అలిగే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకో, అద్భుతంగా ఉంటుంది ఆ బంధం. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నువ్వంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. సంస్కారం పుట్టుకతో రాదు. గురువుల బోధన, తల్లిదండ్రుల పెంపకం, సమాజం తీరును బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. వెంటరాని బంధాల కోసం వెక్కి వెక్కి ఏడవడం కంటే ఒంటరితనాన్ని ఓపికతో భరించడమే మంచిది. ఎందుకంటే ఒంటరితనాన్ని నువ్వు వదిలే వరకు అది నిన్ను వదిలి ఎక్కడికి పోదు. నీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోర్లు ఉంటాయి. భయపడితే నువ్వు నీ గమ్యం చేరలేవు. బలంగా ఉన్నప్పుడు బలమైన ప్రత్యర్థి ఉంటే బాగుండు అనిపిస్తుంది. బలహీనంగా ఉన్నప్పుడు అసలు యుద్ధమే వద్దు అనిపిస్తుంది. బలం అంటే నీ ముందు 100 మంది ఉండడం, బలహీనత అంటే నీ వెనుక ఎవరూ లేకపోవడం. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకు అయితే నీకు నచ్చినట్లు బ్రతుకుతావో అప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి. ఒక్కసారి నీ మనసుకు నచ్చినట్లుగా బ్రతకడం మొదలు పెడితే సెకండ్స్లో చెడ్డవాడివైపోతావు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది.